ఈ రెండు ఒకటే మొత్తం మూడు ఒకటేనండి. కాదమ్మా, ఈ రెండు ఒకటే. ఇది వేరు, ఇది వేరు. ఇంటికి అందులో చేశారండి. ఆయనకి మీకు కూడా అందులో చేశాను 3 కేజీలు. అవి ఎంత వేసారండి ఇంతకని? ఏంది ఈ 30 రెండు 30 వేయించుకున్నారా? ఈ అయితే రేటు అయ్యేవరి వచ్చేయండి. వాల్జీ మిరగాలంటే అట్లా చెరలేయండి. భద్రశాలం అంటే సన్నాలు కాదు కదా. సన్నాలు అంటే అయ్యండి. గుంటూరు గుంటూరుకాయ అయితే వద్దు గుంటూరుకాయ వద్దు. మరి గుంటలు మండిపోయి 180. అమ్మ అయ్యి గుట్టు వచ్చేస్తాను మిరగాయ. మీ క్వాలిటీ ఇదంతా గుట్టు రాదండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సఖీ థాట్స్. ఇవిగోనండి, మొత్తానికైతే మిరపకాయలు షాప్కి వెళ్ళి తెచ్చేసుకున్నాం అనమాట. ఎండలు మండిపోతున్నాయి కదండి, ఇంకా రోజులు లేట్ అయితే కనుక మరలా చేయలేమనేసి ఇవన్నీ కూడా ఈ విధంగా తెచ్చేసుకున్నాం. ఇంకా పచ్చడి కారానికి, కూర కారానికి, పోపులకి, ఇంకా అన్నింటికి కూడా తెచ్చేసాను అనమాట. ఇవి కలిపి ఆడిద్దాం కూరకని ఇలా తీసుకున్నాను అనమాట. ఇది కిలో తీసుకున్నాను. ఇవి కలిసి ఒక 3 కేజీలు తీసుకున్నాను. మొత్తం 4 కేజీలు తీసుకున్నాను కూరకి. ఇవైతే ఆవకాయ మిరపకాయలు అనమాట. ఆవకాయ పచ్చడి మిరపకాయలు. ఇంకా ఇవన్నీ కూడా ఇలా తుడుములు తీయించేస్తున్నానండి. ఇంకెండలో వేసుకోవాలి కదా, ఒక 2-3 రోజులు ఎండిపోతే కారం ఆడిచ్చేసుకోవచ్చని. పిల్లలు ఇంట్లో ఉన్న వాళ్ళైతే చేతులకు గ్లౌజులు వేసుకుని ఇవి కట్ చేయాలండి. లేదంటే పిల్లలకైనా మనకైనా మండిపోతూ ఉంటుంది కదా. అదే కాకుండా మనకి డస్ట్ ఎలర్జీ ఉన్న వాళ్ళు అయితే కనుక ముక్కకి ఏదైనా క్లాత్ కట్టుకుని ఇవి కట్ చేయడం మంచిది. ప్రతి ఒక్కరు కూడా ఈ రోజుల్లో ఇలా ఇవన్నీ పనులు చేసుకోలేక బయట కారాలు కొనేస్తున్నారండి. అయితే కలర్ కోసము, కారం కోసము రకరకాల పౌడర్స్ కలిపేస్తున్నారు కదా. కొంచెం కష్టమైనా మనం ఇలా ఇంట్లో చేసుకోవడమే మంచిదండి. అయితే కారం పొడి కూడా చూపించాలా అని అనుకుంటారేమో. ఈ రోజుల్లో పిల్లలకి ఎలా ఆడించుకోవాలో ఏంటో ఇవేమీ తెలియదు కదా, ఎలా కారం రెడీ చేసుకోవాలో. అయినా మా ఇంటి కారం నేను ఎలా చేసుకుంటున్నానో మీకు చూపించాలన్న ఉద్దేశంతో ఈ వీడియో అయితే పెడుతున్నానండి. మిరపకాయలు అయితే ఇలా 2 డేస్ పల్చగా ఆరబెట్టేసాను అనమాట. ఇలా గలగల్లాడుతూ ఆరితే కారం బాగా వస్తుందండి. కారం 1 కిలోకి ఎంత వేసుకోవాలో మీకు చూపించాలన్న ఉద్దేశంతో ఈ విధంగా కొలిచి వేస్తున్నాను అనమాట. ఇదైతే ఒక 50 గ్రాముల జీలకర్ర అండి. ఇది లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. నేను 4 కేజెస్ కారం అయితే ఆడిస్తున్నాను కదా. కానీ ఫస్ట్ అయితే ఒక్కొక్క కిలో ఆడించుకునే వాళ్ళకి ఎలా ఆడించుకోవాలి, ఎంత వేసుకోవాలనుకుంటారని 1 కిలో ఆడించుకోవడానికి క్వాంటిటీ చూపిస్తున్నాను. ఇక ధనియాలు అయితే 100 గ్రాముల ధనియాలు తీసుకున్నానండి. ఇవి కూడా లో ఫ్లేమ్లో పెట్టి మాడకుండా వేయించుకోవాలి. ఇలా వేగినట్టుగా వాసన వస్తున్నప్పుడు మాడిపోకుండా ఇవి కూడా తీసుకోవాలి. ఒక 100 గ్రాములు కళ్ళుప్పు కూడా వేసేసి దీన్ని కూడా కొంచెం వేయించుకోవాలండి. ఈ ఉప్పు అయితే 2 మినిట్స్ వేయించుకుంటే సరిపోతుందండి. మీరు బాగా గమనించగలరు, ఇది 1 కిలోకి మాత్రమే క్వాంటిటీ మీకు చూపిస్తున్నాను. మిగతావి నేను తర్వాత రెడీ చేసుకుంటాను. కొంచెం వేగిన తర్వాత ఇవి కూడా తీసేసి ఇలా ఎండుమిరపకాయలు గింజలు ఉంటాయి కదా, ఇవి కూడా వేసేసుకోవాలి. కూడా దోరగా వేయించుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా కూడా స్టవ్ ఆఫ్ చేసి వీటిని అయితే ఇప్పుడు ఒలుచుకుని పక్కన పెట్టుకుందాం.
ఈ వెల్లుల్లి అయితే కారంలో కలపడం కోసం, అది మిక్సీ పట్టేచ్చు కదా అనుకుంటారేమో, మిక్సీ పడితే మెత్తగా అయిపోద్ది కదండి. అందుకని కొంచెం ఇలా క్రష్ చేసి కొంచెం ఎండలో పెడితే కనుక మనకు కారం పుచ్చి పట్టకుండా ఉంటుంది. ఇదిగోండి, ఇంకా మిరపకాయలను అయితే మిల్లు దగ్గరికి పంపించేస్తున్నాను అనమాట. ఇంకా ఈ మసాలాలన్నీ కూడా ఒక దానిలో పోసేసి, నేనైతే 4 కేజీలకు సరిపడగా మసాలాలు వేయించేసుకున్నానండి. మీకు 1 కేజీకే చూపించాను కదా. ఇంక ఇవన్నీ కూడా మిల్లుకి పంపించేస్తున్నాను. ఈలోపు అయితే ఇవి కొంచెం ఎండలో పెడదామండి. ఎండలో పెట్టడం వల్ల మనకి ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట, ఈ తడంతా పోయి. ఇదిగోండి, కారం అయితే మెత్తగా పట్టించి తెచ్చేసారనమాట. ఇంక దీంట్లో వెల్లుల్లిపాయలు అవి కలిపేసుకుని బాగా చల్లారిన తర్వాత మనం స్టోర్ చేసుకుందాం. ఆరిన వెల్లుల్లి అయితే ఇందులో కలిపేద్దామండి. మనం మసాలాలన్నీ వేసుకున్నాం కాబట్టి కారం అయితే మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇదివరకైతే వాంటాలు లవంగాలు కూడా వేసుకునేవాళ్ళం అండి. ఇప్పుడైతే మసాలాలన్నీ విడివిడిగా వేసుకుంటున్నాం కదా కూరలో, అందుకని ఇంక ఈ కూరకాలంలో ఏమీ కలపలేదన్నమాట. ఓన్లీ ధనియాలు జీలకర్ర మాత్రమే వేసాను. ఎక్కడా కూడా ఎయిర్ బబుల్స్ లేకుండా ఇలా ప్రెస్ చేసుకోవాలండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం ఈ వీడియో పెడుతున్నానండి. మా ఇంటి కారం ఎలా ఉందో మీరు కామెంట్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.